దైవము నీవే సాయి, మా దైవము నీవే. భక్తులు బాబాని భగవంతుని అవతారంగా భావిస్తారు. సాయిబాబా అవతారం విచిత్రమైంది. ఒక ఇల్లు గాని ఆశ్రమం గాని నిర్మించుకోలేదు. బాబా జీవన విధానం నిరాడంబరము. బాబా ప్రవర్తనను అర్థం చేసుకునుట కష్టసాధ్యము. భక్తుల రోగాలను నయము చేస్తూ, వారి కోరికలు తీరుస్తూ, ఆనందమయంగా సబ్కా మాలిక్ ఏక్ హై అంటూ భిక్షాటన చేసేవారు. అష్టసిద్ధులు, పంచభూతములు బాబా వారి అధీనంలో ఉన్నవి. అయినా కూడా బాబా ఒక సాధారణ ఫకీరు వలె చిరిగిన నలిగిన బట్టలు ధరించి భిక్షాటన చేసేవారు. సటక, రేకు డబ్బా, చిలుంగొట్టం బాబా సంపదలు. పాడుబడిన మసీదు బాబా నివాసం. ఈ ప్రపంచంలో ప్రతి వస్తువు అశాశ్వతమని, దైవం ఒక్కటే శాశ్వతమని ప్రబోధించిన గొప్ప మహనీయులు సాయిబాబా. ఈ శరీరం పైన మమతానురాగాలు పెంచుకోవద్దని, అసూయ, ఈర్ష్య దేశాలు వదిలివేయవలనని చెప్పేవారు. బాబా సూక్తులు బోధిస్తూ, తాను ఆచరిస్తూ, తన భక్తులు కూడా ఆచరించే విధంగా వారిని తీర్చిదిద్దారు. అందుచేతనే బాబా సమర్థ సద్గురు సాయినాథునిగా ప్రసిద్ధి చెందారు. సాయినాథ్ మహారాజ్కి జై. రాజాధిరాజా యోగి రాజా సమర్థ సద్గురు సాయి మహారాజుకు జై. రాజాధిరాజా యోగి రాజా సమర్థ సద్గురు సాయి మహారాజుకు జై. జయ జయలయ్యా మా సాయినాథ.